నమస్కారం భక్తి సాగర్ ఛానల్ కి స్వాగతం. భారతదేశం అంటే విశ్వాసాలు, ఆధ్యాత్మికతలు కలిసిన మణిపూస. ఈ దేశంలో ప్రతి కోణంలో ఓ అద్భుతం, ఓ మర్మం నిగూఢంగా తేలియాడుతూనే ఉంటుంది. ఇక అలాంటి సంఘటనలతో శాస్త్రవేత్తల మనసులకే కాక మన నమ్మకాలకు ఒక మర్మమైన ప్రశ్నను కలిగించే విషయాలు ఎన్నో. అలాంటి మాయ, మర్మ, మహిమ మేళవించిన దేవస్థానంగా నిలుస్తుంది మధ్యప్రదేశ్లోని షాజపూర్ జిల్లాలో ఉన్న ఘడియా ఘట్ వాలి మాతాజీ ఆలయం. ఇక ఈ ఆలయం గురించి చెప్పాలంటే ఇక్కడ నూనె లేకుండా, నెయ్యి లేకుండా కేవలం నీటితో దీపాలు వెలుగుతాయి. ఆశ్చర్యంగా ఉంది కదూ. కానీ ఇది నిజం. కాళీసింగ్ నది ఒడ్డున ఉన్న ఈ ఆలయంలో ప్రతి సాయంత్రం నదిలోంచి తెచ్చిన నీటితో దీపాలు వెలిగిస్తారు. దీపాలు ఉదయం స్వయంగా ఆరిపోతాయి. మర్నాడు సాయంత్రం మళ్ళీ అదే నీటితో దీపం వెలుగుతుంది. ఈ దీపాల వెలుగుల భక్తుల కళ్ళు మెరుస్తాయి. ఈ అద్భుతాన్ని అక్కడి పూజారులు మాతాజీ చింతామణిగా భావిస్తారు. ఇక దివ్యశక్తిగా పరిగణిస్తున్నారు. ఈ నీరు ఎలా పనిచేస్తుందో అది కూడా తెలుసుకుందాం. పూజారుల వాదన ప్రకారం ఇది సాధారణ నీరు కాదు. ఇది కలిసి నది నీటిలో ఉండే దివ్య గుణాల ఫలితంగా ఉండవచ్చునని వారు అభిప్రాయపడుతున్నారు. దీపాల్లోకి ఈ నీరు పోసిన తర్వాత కొన్ని క్షణాల్లో అది జిగట పదార్థంలా మారి వెలుగు వెలిగిస్తుంది. ఇది కేవలం ఆలయ ప్రాంగణంలోనే సాధ్యపడుతుందని చెబుతారు. అదే నీటిని మీరు బయటకి తీసుకెళ్లినా దీపం వెలగదట. ఈ అద్భుతాన్ని వివరిస్తూ శాస్త్రవేత్తలు, రసాయన పరిశోధకులు, రిపోర్టర్లు అనేక మంది ఈ ఆలయాన్ని సందర్శించారు. నీటిని పరీక్షించారు. దీపాలను కూడా పరిశీలించారు. కానీ ఇప్పటి వరకు ఇది నీటి వల్లే వెలుగుతుందని శాస్త్రీయంగా రుజువు చేయలేకపోయారు. నీటిలో ఎటువంటివి వెలిగించే రసాయనాలు లేవని కూడా తేల్చేశారు. కానీ దీపం వెలుగుతూనే ఉంది. ఇది శాస్త్రానికి ఓ ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఈ అఖండ జ్యోతి రహస్యం ఏంటంటే, పూజారుల కథనం ప్రకారం నదిలో ప్రవాహం ఉండేంత వరకు దీపాలు వెలుగుతూనే ఉంటాయి. వర్షాకాలంలో నది మట్టం పెరిగినప్పుడు ఆలయం నీటిలో మునిగిపోతుంది. ఇక ఆ సమయంలో పూజలు, దీపాల వెలుగు విరమించుకోబడతాయి. ఇక తర్వాత ఆలయం మళ్ళీ వెలువడిన తర్వాత దీపాలు వెలుగుతాయి. ఇది వర్షాకాలం నుంచి వర్షాకాలం వెలిగే దీపం. అది భక్తుల విశ్వాసం. శాస్త్రానికి ఒక మౌన సవాలని కూడా చెప్పొచ్చు. ఈ ఆలయం మానవ విశ్వాసానికి, ఆధ్యాత్మికతకు ప్రతీక. శాస్త్రీయ విశ్లేషణలు విఫలమైన ప్రజల నమ్మకం మాత్రం ఒక అంశంగా నిలిచిపోయింది. ఇలాంటి ఆలయాలు భారతదేశం మర్మాల పరంపరను కొనసాగిస్తూ విజ్ఞాన శాస్త్రానికి ఒక కొత్త కోణాన్ని అందిస్తున్నాయి. మతం, శాస్త్రం మధ్య నడిచే ఈ సున్నితమైన మార్గంలో ఘడియా ఘట్ మాతాజీ ఆలయం ఒక దీపం వలె వెలుగుతుంది. ఇక ముసగా మారిన నమ్మకాల్లో ఇది ఒక విశ్వాసపు రైజింగ్ సన్. నీటితో వెలిగే దీపం నిశ్చయంగా మన దేశ అద్భుతాలకు నిలయమని మరలా నిరూపిస్తుంది. సర్వేజన సుఖినో భవంతు.